హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా అంటే చాలా బాగున్నానండి. ఇంకా వీక్లీకి 2, 3 వీడియోస్‌ని నేను అప్‌లోడ్ చేస్తాను అనుకున్నాను కదండీ! అందుకనేంటంటే కొంచెం కష్టంగా ఉన్నట్టుందని నేను అయినా సరే చేస్తున్నానండి. ఈరోజు రెసిపీ ఏంటంటే మొగలాయ్ చికెన్ అండి. ఇది నేను ఎప్పుడు అంటే ఇంతకుముందు ట్రై చేశానండి. అయినా సరే చాలా బాగొచ్చింది. నేను ఇంకా ఈ వీడియో తీసి రెసిపీ తీసి యూట్యూబ్‌లో పెడదామనైతే నేను అనుకుంటున్నానండి. ఎందుకని ఇగో నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయానండి. మార్నింగ్ టైం అయితే 10 అవుద్దండి. వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి ఇంకా. నేనైతే అన్ని ఐటెమ్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇగోండి నేనైతే పావు కిలో చికెన్ తీసుకున్నానండి. పావు కిలో ఎక్కువ తీసుకుంది. పావు కిలో మాత్రం తీసుకున్నాను. పావు కిలోకి 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. కరెక్ట్‌గా అయితే పర్ఫెక్ట్‌గా అయితే సరిపోతుందండి. 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్ 3 ఎగ్స్ కూడా 3 తీసుకున్నానండి. ఇంకా మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ ఆన్ చేసుకొని అయితే ఇంకా మన బౌల్ అయితే పెట్టేసుకుందామండి. నేనైతే సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి. నేనైతే ఇంకా 2, 3 టేబుల్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. స్పూన్ లేదు. నేను ఆల్రెడీ మామూలుగా బాటిల్‌తో వేసుకున్నానండి. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే ఆనియన్స్ ఏసుకున్నాను. 3 ఆనియన్స్ కట్ చేశానన్నాను కదా! సో, చిన్నగా స్మాల్‌గా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అయితే వేసాను. ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇందులో చిన్న వీడియో క్లిప్ అయిపోయిందండి. నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే మనకేంటంటే కొంచెం అది అంటే సెకండ్ టైమ్ కూడా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే మనకేంటంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇంకా మంచిగా అటు ఇటు కలుపుకొని నేనైతే బౌల్ అయితే మూత పెట్టేసుకుంటున్నానండి. జస్ట్ 5 మినిట్స్‌కి మనం ఏంటంటే ఇంక చూసుకుంటున్నాను. లేదంటే కింద అడుగు మాడిపోతది కదా! అందుకని నేను 5 మినిట్స్ మాత్రం మూత వేసుకొని తీసుకొని చూసుకుంటున్నాను. ఇగోండి ఆనియన్స్ బాగా రెడ్‌గా అయితే ఫ్రై అయిపోయి, ఇప్పుడు నేనైతే తీసుకున్న పావు కిలో చికెన్ అయితే మాత్రం ఇందులో వేసుకుంటున్నాను నేను. అంటే ఎక్కువ తీసుకోవచ్చు. అంటే ఎందుకులే తక్కువ చేసుకుంటే కొంచెం కొంచెం ఐటెమ్ కాబట్టి కొంచెం కొంచెం రెసిపీ చేసుకుంటే బావుంటది కదా! మనకైతే తగ్గట్టుగా తెలుస్తది. దీనికి ఎంత కొంచెం కొంచెం ఐటెమ్స్ పడితే మనకు తెలుస్తది. అందుకని నేను పావు కిలో మాత్రమే తీసుకున్నాను. ఇంకోటి దోరగా అయితే నేను అంతా కూడా సిమ్‌లోనే ఉంది మొత్తము. కొంచెం పసుపేసుకున్నాను. సాల్ట్ ఇందాక వేసుకున్నా కదా! కొంచెం పసుపయితే వేసుకున్నాను. దోరగా లైట్‌గా అలా అలా ఫ్రై చేసుకుంటున్నాను. గ్యాస్ మొత్తం కూడా సిమ్‌లోనే ఉందండి. మనం ఎప్పుడు కూడా సిమ్‌లో పెట్టుకుంటే కర్రీ మాత్రము మెత్తగా సాఫ్ట్‌గా ఉంటుంది. ఫ్రై కింద అడుగు కూడా మాడదు. కొంచెం కరివేపాకేసుకున్నాను. మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా! ప్రతి 5 మినిట్స్‌కి మనం మూత పెట్టుకొని ఓపెన్ చేసుకొని ఇంకా అలా కొంచెం కొంచెం కలుపుకుంటుంటే మనకేంటంటే అడుగు మాడదు. చెప్తున్నా కదా! అందుకని ఇగోండి కరివేపాకేసుకున్నాను. పచ్ అప్పుడే కరివేపాకు తీసుకొచ్చారు. మా మామయ్య తీసుకొచ్చారు. ఇంక అలాగా వేసుకున్నాను. ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో తెలుసా? ఇంక కర్రీ అయితే దగ్గర అయిపోయింది. ఆయిల్ చూడు బాగా తేలింది కదా! అయిపోయింది. కారం అయితే వేసుకున్నాను. నేను నిన్న డీమార్ట్‌లో తెచ్చానండి. వెస్టర్న్ చికెన్ మసాలా చాలా బావుంది. నేను ఈ చికెన్ మసాలాలోకి కొంచెం ధనియాల పొడి కూడా కలిపాను. ఒక దాంట్లో కలిపేసి ఇంక 2 కలిపేసి ఆ పౌడర్ నేను అందులో వేసుకుంటున్నానండి. నేను వేరేగా ధనియాల పొడి వేసుకోలేదు. 2 కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక బౌల్‌లో అయితే వేసుకున్నాను నేను. ఆ 2 కూడా కలిపి అందులో వేసుకున్నానండి. చూసారా? మనం ఇంట్లో ఆడించిన కారం కాబట్టి కారం చూసారా? ఎంత ఫ్లేవర్‌ఫుల్‌గా ఎంత బాగా కనిపిస్తుంది చికెను. రెడ్‌గా ఉంది. చాలా బావుంది. తిన్నప్పుడు కూడా చాలా బావుంది చికెన్ అయితే మామూలుగా లేదు. మా పెద్ద అబ్బాయి అయితే అమ్మ చికెన్ చాలా బావుందమ్మా. కొంచెం ఎక్కువ వండితే బావుండమ్మా అని అన్నాడు. కాకపోతే నేను కొంచెం లిమిట్‌లోనే వండాను నేను. బాగా దగ్గరగా అన్నీ యేసుకొని కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఎక్కువ వేసుకోలేదు. ఎక్కువెందుకు అంటే మనం తీసుకున్న క్వాలిటీ తక్కువ కాబట్టి మనం ఒక గ్లాస్ అయితే సరిపోద్ది. అది మన చికెన్ మునిగినంత వరకైతే సరిపోద్ది. ఇంకా బౌల్ పెట్టుకొని ఒక పక్కనైతే అది సిమ్‌లో పెట్టేసుకున్నాను. నేను ఈ పక్కనైతే బౌల్‌లోకైతే నేను 3 ఎగ్స్ అన్నాక 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. నేను ఈ బౌల్స్ అయితే నేను డీమార్ట్‌లో తీసుకున్నానండి. వీడియో పర్పస్ కోసమే తీసుకున్నాను ఈ బౌల్స్ నేను. డీమార్ట్‌లో తీసుకున్నాను. ఒక్కొక్కటి నాకు 40 రూపీస్ పడింది. 50 రూపీస్‌ది నాకు ఆఫర్‌లో 40 రూపీస్ వచ్చింది. దానికి ఉన్న నేను కింద అది ఆ స్టిక్కర్ కూడా తీయలేదండి. ఈరోజే ఓపెన్ చేశాను నేను. నేను ఓన్లీ వీడియో కోసమే తీసుకున్నానండి. చూసారా? మనకైతే చికెన్ అయితే దగ్గర అయిపోయింది. మనకి వాటర్ కూడా తక్కువ వేసాం కాబట్టి త్వరగా మనకి ఆయిల్ ఫ్రై అయిపోయింది కూడా. ఇంక ఈట్లోకైతే నేను 3 ఎగ్స్ అయితే వేసుకున్నాను. చాలా బావుంది కదా! చూసారా? ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. ఇంక ఇది మనం నార్మల్‌గా ఇంకా అటు ఇటు కలిపేసి 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకుంటే సరిపోతుందండి. ఇంక మనం ఎక్కువ
కలపకూడదు. కలిపినా సరే ఇంకా వేరువేరుగా అయిపోతుంది కాబట్టి ఇంకా అలా ఉంచుకొని మూత పెట్టేసుకొని కరెక్ట్‌గా ఒక 2, 3 మినిట్స్ ఎక్కువ అవసరం 2, 3 ఎగ్ చేసాం కాబట్టి అడుగు పట్టేస్తే 2, 3 మినిట్స్‌లో మనం బౌల్స్ మూతేసుకొని తీసుకుంటే సరిపోద్ది. చూసారా ఎలా వచ్చిందో? ఆమ్లెట్ టైప్‌లో వచ్చింది కదా! నా ఫ్లేవర్ అయితే వండుతుంటే ఎంత బాగా వస్తుందో సువాసన వచ్చేస్తుంది. అంత బాగా వచ్చేస్తుంది నాకు. చూసారా ముక్కకి ఎగ్గు చాలా బాగా పట్టింది. అసలు ఎంత బావుందంటే అసలు చెప్పలేకపోతున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గానీ, నాకు ఇంకా తిన్నది మాత్రమే గుర్తొస్తుంది. అంత బావుంది. కరివేపాకైతే నేను 2, 3 టైమ్స్ అయితే యేసుంటానండి. మంచి ఫ్లేవర్ కోసం యేసాను. నా కర్రీ దగ్గరైపోయింది. కరివేపాకు వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర కంపల్సరీ కొత్తిమీర ఉండాలి. ఎందుకంటే, ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తది కాబట్టి 2 కంపల్సరీగా యేసుకోవాలండి. నేను మధ్యలో స్కిప్ అయిపోయింది. కొంచెం ధనియాల పొడి కూడా ఎక్స్‌ట్రా యేసాను నేను. అది కొంచెం స్కిప్ అయిపోయింది. నేను ఇంగో చూసారా ఎంత రెడ్ కలర్‌లో కర్రీ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా వచ్చిందండి. ఇంకా మంచిగా కలిపేసుకొని దగ్గర చూసుకొని ఒక 2, 3 మినిట్స్ అయితే గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని ఇంక అలాగా అది అటు ఇటు కలుపుతూ ఉంటూనే ఉన్నానండి. ఎందుకంటే ఎగ్ కాబట్టి గమ్మున అడుగు మాడిపోద్ది కదా! ఆ విధంగా ఏంటంటే నేను మూత పెట్టకంటే కొంచెం అటు ఇటు ఇంకా అలా కలుపుతూనే ఉన్నాను. లాస్ట్‌లో అయితే ఇంకా కర్రీ అయిపోతుంది కదా! వేరే బౌల్‌లో తీసుకోవాలని బౌల్ వేరే పక్కన పెట్టాను. లాస్ట్‌లో అయితే గరం మసాలా ఏసానండి. గరం మసాలా అంటే ఇంట్లో వాడుకున్న చ దినుసులతో అయితే నేను గరం మసాలా చేశానండి అది. అదైతే వేసుకున్నాను. ఇగో లాస్ట్‌లో అయితే కర్రీ అయిపోయింది. బౌల్స్‌లోకి అయితే పక్కన పెట్టేసానండి. ఇగోండి కూర మాత్రం చాలా బాగా వచ్చింది. మొగలాయ్ చికెన్ కర్రీ అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఐటెమ్ ఏం వండాలనేది కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. ఇదే కోరుకుంటున్నానండి. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే నేను క్లోజ్ చేస్తున్నానండి. పక్కనే మీకు నేను పిక్స్ తీశాను కదండీ! ఆ పిక్స్ కూడా పెడుతున్నానండి చూడండి. నెక్స్టు ఏమి వండాలనేది కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. బాయ్.